హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లో మంచి ఫ్లాట్స్ అయితే మీకోసం తీసుకురావడం జరిగిందండి. ప్రైమ్ లొకేషన్ అని చెప్పాను కదండి. మనం ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ హైవే మీద ఉన్నామండి. ఇది వచ్చేసి మనకు విజయవాడ హైవే అన్నమాట, చూస్తున్నారు కదండి. నెక్స్ట్ వచ్చేసి సంగం బేకర్స్ ఉంది కదండి. సంగం బేకర్స్ వైట్ ఆపోజిట్లోనే మనకైతే ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇటైతే హయత్నగర్ అండి. హయత్నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది మనకు. చాలా దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉందన్నమాట. మనకు చాలా ప్రైమ్ లొకేషన్ అండి. విజయవాడ హైవే నుంచి మనకు 100 feet డిస్టెన్స్లో అయితే మనకు ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. ఇక్కడ కూడా మెయిన్ రోడ్ మీద కూడా బోర్డు అయితే పెట్టినట్టు చూస్తున్నారండి. ఎస్పీ ఇన్ఫ్రా డెవలప్ వాళ్ళు అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. మనకు చాలా మంచి లొకేషన్లో ఉంది. 40 feet రోడ్ అండి, క్లియర్ రోడ్ అన్నమాట. మంచి రోడ్. ఇక్కడ నుంచి కూడా చూస్తే మనకు బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. పైన మనకు బోర్డు కూడా పెట్టారండి, చూస్తున్నా అండి. ఎస్ప్రీ ఇన్ఫ్రా వాళ్ళు అయితే దీన్ని డెవలప్ చేశారనమాట. 2 BHK ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. మీకు హైలైట్ ఏంటంటే ఈ ఫ్లాట్స్ బిఫోర్ కూడా మనం ఎక్స్ప్లోర్ చేశాము. అప్పుడు చాలా తక్కువ ప్రైస్ చెప్పినారు. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే ఉండడం వల్ల క్లియర్ అండ్ సేల్ కింద 70 lakhs అమ్మిన ఫ్లాట్ని జస్ట్ ఇప్పుడు మనకు 60 lakhs ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారండి. ఫ్లాట్ మాత్రం 2 BHK ఉంటుంది, 1260 SFT అనమాట. మోర్ డీటెయిల్స్ సార్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ ఫస్ట్ మన ప్రాజెక్ట్ ఏ లొకేషన్లో ఉంది, లొకేషన్ డీటెయిల్స్ మన వాళ్ళ కోసం చెప్పండి. సార్ ఇప్పుడు ఇది హయత్నగర్ బస్ స్టాండ్ నుంచి మనకు 2 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఓకే. నేషనల్ హైవే విజయవాడ. సంగం హోటల్స్ మనకు రెఫరెన్స్ సార్. వార్డెన్ డీడ్ స్కూల్ సంగం హోటల్కి మధ్యలో ఉంటుంది ఇది. ఓకే. మనకి విజయవాడ హైవే మనకి జస్ట్ ఒక ఫర్లాంగ్ డిస్టెన్స్ సార్. మీరు ఏ టైంలో మనకు అర్ధరాత్రి కూడా ఎవరైనా దిగి రావాలనుకున్నా కూడా ఎక్కడికైనా వెళ్ళి రావడానికి ట్రాన్స్పోర్ట్ యాక్సెస్ అప్రోచ్ రోడ్స్ 100% పర్ఫెక్ట్ ఉన్నాయి సార్. చూస్తాకండి, ఏదైతే మనకు ఆ మెయిన్ రోడ్ కనిపిస్తుందో 100 meter డిస్టెన్స్లో విజయవాడ హైవే ఉందండి. మనకి ఏదైతే ప్రాజెక్ట్ ఉంది, ఇది రోడ్ ఉంది కదండి, ఇది వచ్చేసి 40 feet రోడ్ అనమాట. ప్రాపర్టీ వచ్చేసి ఇదే అండి, సిరి సంపద నిలయం అండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. ఫ్లోర్కి వచ్చేసి జస్ట్ 2 ఫ్లాట్సే ఉంటాయి. అది వెస్ట్ అండ్ ఈస్ట్ అనమాట. ఆల్రెడీ 8 సోల్డ్ అవుట్ అయినాయి. ప్రజెంట్ 2 మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ 2 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. 1260 SFT కదా సార్? ఎస్ సార్, 1260 SFT విచ్ ఇంక్లూడ్స్ ద కార్ పార్కింగ్ సార్. కార్ పార్కింగ్. ఒకసారి లోపలికి వెళ్దామా సార్? ప్లీజ్ సార్. ఫస్ట్ ఎంటర్ గేట్ చూస్తున్నాం అండి, చాలా స్పేషియస్ గేట్ అయితే తీసుకున్నారు. మంచి పెద్ద వెహికల్స్ కూడా లోపలికి వెళ్ళొచ్చు. మంచిగా ముందు కూడా ప్లాంట్స్ చూస్తున్నాం అండి, మంచి ప్లాంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ అందరు లివింగ్స్ వచ్చి ఉంటున్నారు. 2 ఫ్లాట్స్ సేల్కి అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఎంటర్గానే మనకు స్పేషియస్గా కార్ పార్కింగ్ అయితే వస్తుంది, చూస్తున్నాం అండి. మంచి స్పేషియస్గా ఎవరి కార్ పార్క్ వాళ్ళకైతే అలాట్ చేసినారు. దీనికి ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే లిఫ్ట్ ఉంది, పవర్ బ్యాకప్ ఉంది, సపరేట్ జనరేటర్ ఉంది, సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంది. అదేవిధంగా మనకు స్టెప్స్ కూడా ఉన్నాయండి. ఇక వాటర్ విషయానికి వస్తే బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఉంది. మంచిగా వాకింగ్ ట్రాక్ కూడా తీసుకున్నారండి. చుట్టూ కూడా మంచిగా ప్లాంట్స్ పెట్టినారు. మనం ఫస్ట్ చూస్తే సపరేట్ ట్రాన్స్ఫార్మర్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. పవర్ బ్యాకప్ కూడా ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒకసారి లోపలికి రండి. పార్కింగ్ అయితే స్పేషియస్గా తీసుకున్నారండి. ఇక లిఫ్ట్ విషయానికి వస్తే లిఫ్ట్ వచ్చేసి ఇదే అండి. మంచిగా ఒక 4 to 6 members వెళ్ళడానికి ఒక లిఫ్ట్ కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బోర్ ఇస్తున్నారు, చూస్తానండి. బోరు, సంపు 2 అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకోటి హార్వెస్టింగ్ అండి, ఇంకుడు గుంత ఇక్కడైతే తీసుకోవడం జరిగిందనమాట. మనం ఫ్లాట్స్లోకి వెళ్ళడానికి లిఫ్ట్ కూడా ఇచ్చినారండి. అదేవిధంగా స్టెప్స్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే 5 floor వరకు స్టెప్స్ ఉంటాయి. అదేవిధంగా సపరేట్ ఎవరి వాళ్ళకైతే అంటే మీటర్స్ కూడా అలాట్ చేశారండి. ఇప్పుడు ఆల్రెడీ లివింగ్స్ వచ్చేసి ఉంటున్నారు. సార్ ఇది మున్సిపాలిటీ కిందకి వస్తుంది సార్ ఇది? ఎస్ సార్, మేము పర్మిషన్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ GHMC. 100% నామ్స్ ప్రకారం సెట్ బ్యాక్స్ ఎవ్రీథింగ్ దాని ప్రకారం తీసుకొని మేము కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే రెరా కూడా రిజిస్టర్డ్ సార్. రెరా అప్రూవల్ కూడా వచ్చింది, క్లియరెన్స్ కూడా వచ్చింది, మనకు OC కూడా వచ్చింది సార్. ఓకే. ఆక్యుపెన్స్ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి మేము అడిషనల్ GST కూడా ఏం కలెక్ట్ చేయట్లేదు సార్. ఏదైతే ప్రైస్ చెప్తారో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ సార్. ఓకే, చూస్తున్నా అండి. సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా తీసుకున్నాండి. ఇన్ ఫ్యూచర్లో ఏంటంటే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా, అదేవిధంగా ఇది GHMC కిందకి వస్తుందన్నమాట. మీకు బ్యాంక్ లోన్ దేనికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఏంటంటే రేరా క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా రావడం జరిగింది. ఆక్యుపెన్స్ సర్టిఫికేట్ కూడా ఉందన్నమాట. అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం. ఒకసారి ఫ్లాట్ కూడా వెళ్ళి చూద్దామండి. ఫ్లాట్ కూడా చాలా అద్భుతంగా మంచిగా ఉంటుంది, ఒకసారి చూడండి. ప్రజెంట్ మనం ఒక ఫ్లాట్ ఎక్స్ప్లోర్ చేయడానికి 5th floorకి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ మనము లిఫ్ట్ చూద్దాం. లిఫ్ట్ ఫస్ట్ ఎంటర్ కాగానే మనకి ఈ విధంగా కారిడార్ అయితే తీసుకున్నారండి. కారిడార్ కూడా మనకు
ఒక 6 feet కార్డర్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇది వెస్ట్, ఇక్కడ వచ్చేసి ఈస్ట్ అండి. అంటే ఆపోజిట్ డోర్స్ కూడా ఉండవు అన్నమాట. మంచి ఒక ఇండిపెండెంట్ హౌస్ ఫీల్ వచ్చే విధంగా దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకటైతే మనం వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీని అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తానండి. అపార్ట్మెంట్ అంటే మామూలుగా అందరూ సింగిల్ డోర్స్ తీసుకుంటారు, బట్ సార్ వాళ్ళు ఏంటంటే మంచి డబుల్ డోర్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది కూడా మనకు ఇండియన్ టేక్ డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఒక్కసారి లోపలికి ఎంటర్ కండి. ఎంటర్ అయిన తర్వాత మనకు ఎల్ షేప్ మంచి హాల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. హాల్లో కూడా మనకు చూస్తే కింద కంప్లీట్ మంచి నీట్ టైల్స్ తీసుకున్నారు. పైన కూడా ఏంటంటే మామూలు ఫాల్సింగ్స్ ఇవన్నీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి, బట్ వీళ్ళు ఏంటంటే ఇంక్లూడింగ్ ఫాల్సింగ్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మంచి మెటీరియల్ అండి. నెక్స్ట్ విండోస్ చూడండి. విండోస్ కూడా కంప్లీట్ యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. వీటి గ్రిల్స్ కూడా మంచిగా పౌడర్ కోటెడ్ గ్రిల్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఈవెన్ మనకు మెష్ డోర్స్ కానీ గ్లాస్ డోర్స్ కానీ అందించినారు. పైన ఒకసారి చూడండి, బోర్డ్స్ కూడా చూసుకుంటే మనకు లెగ్ గ్రాండ్ బోర్డ్స్ అయితే యూజ్ చేసినారు. ఈ స్విచ్చెస్ వచ్చేసి యాంకరే యూజ్ చేసినారండి. సార్ ఇక్కడ ఒక పాయింట్ సార్, ఓకే, మనకి ఏ బిల్డర్ కూడా ఇవ్వడు సార్ అలా. ఓకే, మనం ప్రతి విండోకి కూడా ఇది గ్రానైట్ ఫ్రేమింగ్ ఇచ్చాం సార్. ఓకే, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సార్, మనం ఈ ఫ్లోరింగ్ దేనికైనా కప్స్ పెట్టుకోవడానికి, టీ కప్స్ అలా పెట్టుకోవడానికి, తాగిన తర్వాత అలా పెట్టుకోవడానికి, క్లీన్గా ఉండడానికైనా చూడడానికైనా, ప్లస్ డోర్ తీయడం పెట్టడం దానికైనా బాగుంటుంది సార్. చూసినా కానీ మామూలుగా ఏంటంటే వుడ్ యూజ్ చేసినా కానీ ఇన్ ఫ్యూచర్ ఏమైనా ప్రాబ్లం వస్తుంది, అందుకని చెప్పేసి చుట్టూ మనకి ఏంటంటే గ్రానైట్తో ఫోటో ఫ్రేమింగ్ ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి మంచి యూపీవీసీ విండోస్ అండి, లేటెస్ట్గా అయితే తీసుకున్నారు. మంచిగా ఉందండి. క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ కాలేదన్నమాట. మీరు లైవ్లో వచ్చి చూస్తే మీకే అర్థమైపోతుంది. ఎవరైతే ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు లక్కీ ఛాన్సే అండి. ఎందుకంటే 70 lakhs అమ్మిన ప్రాపర్టీని మనకి ఇప్పుడు క్లియరెన్స్ సేల్ కింద ఓన్లీ 60 lakhsకి ఇస్తున్నారు. ఈ హాల్ చూస్తున్నామండి, మనకి ఈ విధంగా ఎల్ షేప్ హాల్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. మంచిగా ఏంటంటే మనకు టీవీ పెట్టుకోవడానికి అక్కడన్నా పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఇక్కడ కూడా టీవీ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. 2 ప్రొవిజన్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది లివింగ్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటే సిట్అవుట్ ఏరియా లాగా యూజ్ చేసుకో సోఫాస్తోని. ఇక మన పర్సనల్ మన ఫ్యామిలీతోని కూర్చొని స్పెండ్ చేయడానికి ఇది మనము హాల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. హాల్లో కూడా మనకు ఒకటి బాల్కనీ ఇచ్చినారండి. బాల్కనీ కోసం కూడా ఒక మంచి విండో తీసుకున్నారు. ఒకసారి కాలనీ చూడండి, కాలనీ ఎంత బాగుంది చూస్తారండి. ఆల్రెడీ చుట్టూ హౌజెస్, అపార్ట్మెంట్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. మనకు ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా మెయిన్ రోడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. విజయవాడ హైవే నుంచి 100 meter డిస్టెన్స్లో ఇంత ప్రైమ్ లొకేషన్లో ఇంత తక్కువ ప్రైస్లో ఈ ప్రాపర్టీని అయితే మీకోసం తీసుకొచ్చానండి. మీకు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారని డైరెక్ట్ ఓనర్ నెంబర్ అన్నమాట. ఓనర్స్ ఇద్దరు చూపిస్తున్నారండి, వీళ్ళని మీరు కన్సల్ట్ అవుతారు, మంచిగా తక్కువ ప్రైస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము కిచెన్ చూద్దామండి. కిచెన్కి వెళ్ళే ముందు పూజ గది చూడండి. పూజ గది కూడా మంచి నీట్గా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. మంచి 8 feet వరకు టైల్స్ తీసుకున్నారు. మనకు ఒక విండో కానీ ఎవ్రీథింగ్ ఆన్ ప్రొవిజన్స్ ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా ప్లాట్ఫామ్ తీసుకుంటే ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారండి. దీనికి యూజ్ చేసిన మనకు ట్యాప్స్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేసినారు అనమాట. హిండ్వేర్ యూజ్ చేసినారండి. ప్లస్ ఇక్కడ కూడా ఒక మంచి విండో తీసుకున్నారు. ఇటు చూసుకుంటే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు, మంచిగా ప్రెస్ డోర్స్ తీసుకున్నారు. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కూడా మంచిగా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి చాలా నీట్గా అయితే ఉంది. మీకు చెప్పినాను అండి, మనకి ఏంటంటే మెయిన్ రోడ్ బస్సెస్ అన్ని ఎవ్రీథింగ్ అయితే పోతున్నాయి. పక్కకే మనకు సంగం హోటల్ ఉంటుందండి. సంగం హోటల్ బ్యాక్ సైడే మనకైతే ఈ ప్రాపర్టీ అయితే రావడం జరుగుతుంది అనమాట. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. విజయవాడ హైవే నుంచి జస్ట్ 100 meter డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనం హ్యాండ్ వాష్ చేయడానికి సింక్ ప్రొవిజన్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. యూజ్ చేసిన డోర్స్ కూడా చూస్తే మంచి ప్రెస్ డోర్స్ అయితే యూజ్ చేసినారండి. ప్రతి బెడ్రూమ్కి లాక్ సిస్టమ్ కూడా తీసుకోవడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇక విండోస్ విషయానికి వస్తే విండోస్ కూడా 4x4 యూపీవీసీ విండోస్. విండో నుంచి చూస్తే మనకు విజయవాడ హైవే కనిపిస్తుందండి. మనకు 24/7 మనకు వెహికల్స్ అయితే తిరుగుతూనే ఉంటాయి, సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు, మంచి ప్రైమ్ లొకేషన్. నెక్స్ట్ ఇక్కడ మనము బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినారండి. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. 7 feet వరకు టైల్స్ తీసుకున్నారు. దీంట్లో వెస్టర్న్ కబోర్డ్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక సింక్ కూడా తీసుకున్నారండి. ఏవైతే డోర్స్ యూజ్ చేసినారో ఇవి వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అన్నమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి పెండింగ్ ఉందండి, అది కూడా మీకు చెప్పాక మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంటుంది. దీన్ని యూజ్ చేసిన డోర్ కూడా మంచి ప్రెస్ డోర్ యూజ్ చేసిన విత్ లాక్ సిస్టమ్తోని. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్, నెక్స్ట్ షెల్ఫ్స్,
అదేవిధంగా ఇక్కడ మనకు విండో అండి, చిల్డ్రన్ బెడ్రూమ్లో విండో, అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో ఈ విధంగా అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను వినండి. 400 స్క్వేర్ యార్డ్స్లో మనకు 5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఫ్లోర్కి వచ్చేసి మనకు 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయన్నమాట. 1260 SFT అయితే రావడం జరిగిందనమాట. ఆల్రెడీ 8 ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అయినాయి. ప్రజెంట్ 2 ఫ్లాట్సే ఉన్నాయి, అది కూడా వెస్ట్ ఈస్ట్ ఫ్లాట్స్ ఉన్నాయి అనమాట. ప్రైస్ వచ్చేసి మనకు 60 lakhs ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ అయితే చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ లొకేషన్ హైలైట్ వచ్చేసంటే మనకు సంగం హోటల్కి వాకబుల్ డిస్టెన్స్, విజయవాడ హైవే నుంచి కూడా వాకబుల్ డిస్టెన్స్లో దీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సర్వర్ నెంబర్ స్కీమ్ డిస్ప్లే ఇస్తున్నాను. 80% లోన్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఎమ్యూనిటీస్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. కార్ పార్కింగ్, సీసీ కెమెరా సర్వేలెన్స్, పవర్ బ్యాకప్ అండి, లిఫ్ట్ కూడా ఇస్తున్నారు, వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. ఇక వాటర్ విషయానికి వస్తే బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ జిహెచ్ఎంసి అండర్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఎస్ఎఫ్టీ వచ్చి 1260 SFT అండి. సార్ యూడిఎస్ ఎంత ఇస్తున్నారు? సార్ ఇది యాక్చువల్గా 400 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సార్. దీంట్లో మనకి 40 స్క్వేర్ యార్డ్స్ ఈచ్ ఫ్లాట్కి వస్తుంది సార్, అన్డివైడ్ షేర్. సార్ ఈ వర్త్ ఆఫ్ ద 40 స్క్వేర్ యార్డ్స్ మనకి 80,000 స్క్వేర్ యార్డ్ నడుస్తుంది సార్. పర్ స్క్వేర్ యార్డ్ ఇయర్లో 80,000. రీసెంట్ ట్రాన్సాక్షన్ తీసుకున్న వాళ్ళు చెప్పినది ఏంటంటే సార్ 80,000 పర్ స్క్వేర్ యార్డ్ ఇక్కడ ల్యాండ్ రేట్ నడుస్తుంది. చూస్తున్నాం అండి, 80,000 పర్ స్క్వేర్ యార్డ్ అంటే పైసా వసూలు ప్రాపర్టీ అని చెప్పొచ్చు అండి. 40 యూడిఎస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మంచి లొకేషన్లో ఉందండి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్రకారం తీసుకోవాలనుకున్నా ఈ ప్రాపర్టీ పర్ఫెక్ట్ అయితే సెట్ అవుతుంది అనమాట. మీకు ఏం డౌట్ ఉన్నా సార్ వాళ్ళని కన్సల్ట్ కాండి. ఇంకొక ఫైనల్ విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. మేము కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫ్లాట్ కానీ వెస్ట్ ఫ్లాట్ కానీ 100% వాస్తు పర్ఫెక్ట్ సార్. ఓకే. సో ఇక్కడ పూజ రూమ్తో సహా మాస్టర్ బెడ్రూమ్, కిచెన్, ఎవ్రీథింగ్ మీరు అక్కడ చూస్తున్న నార్త్ ఈస్ట్లో కూడా బాల్కనీ రావడం అనేది దీనికి అడ్వాంటేజ్ సార్ ఇక్కడ. సో వాస్తు ప్రకారం చూసుకుంటే మీరు ఎవరికి వాస్తు గురువు ఎవరికి చూపించినా సరే అది 100% క్లియరెన్స్ ఉంటుంది. మళ్ళీ ఓఆర్ఆర్కి ఓన్లీ 3 kilometers అండి. ఓఆర్ఆర్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడానికి ½ an hourలో వెళ్ళిపోవచ్చు. ఓఆర్ఆర్ నుంచి హయత్నగర్ బస్ స్టాండ్ జస్ట్ 2 kilometers డిస్టెన్స్ ఉంటుంది. అన్ని ఎమ్యూనిటీస్తో ఆల్రెడీ 5 families లివింగ్ సార్. ఇంకా 2 families వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు. గుడ్ వర్క్ నడుస్తుంది. 2 ఫ్లాట్స్ అండి, ఈస్ట్ అండ్ వెస్ట్ 2 అయితే ఉన్నాయన్నమాట. మీ మాటలలో ఎంత చెక్కింగ్ తక్కువనే అండి. మీరు ఒకసారి లొకేషన్కి రండి. గ్రీన్ వుడ్స్ కాలనీ కదా సార్? గ్రీన్ వుడ్ కాలనీ అండి. ఇది వచ్చేసి సినర్జీ అనేది సినర్జీ కంపెనీకి ఆపోజిట్లో ఉంటుంది. ఆపోజిట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి చూస్తున్నాండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇలాంటి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలని చెప్పేసి మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ చూపుతున్నా కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.